హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం కోసం ట్యాబ్ అయితే ఎనేబుల్ అయిందనమాట. ఓకే, మనం ఈ వీడియోలో ఈ యొక్క ఏపీ ఈసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఈ రోజు నుంచి అంటే మార్చి 15వ తేదీ నుంచి స్టార్ట్ అయితే అయింది. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేసుకోండి. ఓకే, అలానే ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు వితౌట్ ఎనీ లేట్ ఫీ అనమాట. ఓకే, మార్చి 15 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ₹500 విత్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 22వ తేదీ వరకు, ₹2000 విత్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 29వ తేదీ వరకు, ₹5000 విత్ లేట్ ఫీ తోటి మే 2వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయబోతున్నారో మీరు ఇన్ కేస్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా పొరపాటున మిస్టేక్ చేసి ఉన్నట్టయితే ఫ్యూచర్లో మీ యొక్క మిస్టేక్స్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి మీరైతే ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇచ్చినటువంటి ఏదైతే టైం ఉందో ఆ డేట్లో. ఓకేనా, అలానే మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మే 8వ తేదీన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇచ్చారు ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్లో. ఓకే, మే 8వ తేదీన టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మే 1వ తేదీ నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ప్రిలిమినరీ కీ అనేది మే 10వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అలానే అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రిలిమినరీ కీలో ఈ యొక్క అబ్జెక్షన్స్కి సంబంధించి మనం అయితే రైట్ చేయాలన్నమాట. ఈ యొక్క ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మనం అబ్జెక్షన్స్ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డే మే 12వ తేదీ వరకు అయితే మనకు ఇస్తున్నారు. ఓకే, వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ప్రిలిమినరీకి ఏంటి, అబ్జెక్షన్స్ ఏంటి అనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో స్టూడెంట్స్, ఇది టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.